బలు సంసారములలోన భ్రమసియుండిన మాకు తెలిపి చెప్పినవాడు దేవుడు. తెలియని కర్మములు తెగని బంధాలు బాపి తిలకించి కాచువాడు దేవుడు. అమ్మ, నాయన, అన్న, తమ్ముడు, అక్క చెల్లెలు, బంధువులు, మిత్రులు, భార్య, బిడ్డలు అనేటువంటి ఈ బంధాలలో నుంచి రూపుమాపి మనల్ని పరీక్షించి చూస్తాడు. తిలకిస్తాడనమాట దేవుడు. బంధాలని ఒకటొకటిగా తెంచుతాడనమాట. అప్పుడు మనం నిలబడతామా? ఏం జేస్తాము? వీటిని శాశ్వతం అనుకుంటామా? అని తిలకిస్తాడు దేవుడు. తిలకించి నవ్వుకుంటాడంట దేవుడు. పిచ్చి మనుషులురా మీరు అనేసి. మళ్ళీ కాచువాడు దేవుడు అనేసన్నాడు. అంటే తిరిగి రక్షిస్తాడు మనల్ని. మనం అధోగతిలో అయిపోయుంటాం గదా! మనకిష్టమైన మనుషులు దూరం అయిపోయినా, మనం ప్రేమించే మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోయినా, మనకి ఇంక దిక్కు తెలియని పరిస్థితి వచ్చేస్తుంది మనుషులకి. అప్పుడు కాపాడేది గూడా దేవుడే. కాచువాడు దేవుడు. ఈ బంధాలలో నుంచి రక్షించి నీకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవాడు దేవుడు. తానే తల్లి, తండ్రి, దాత అయ్యి మనల్ని రక్షిస్తా ఉంటాడు. తెల్లని శ్రీ వెంకటాద్రి దేవుడు. తన దాసుల మతిలో తాను ఉదయిస్తాడు. ఆ ఉదయాన్ని తన దాసులకి ఇస్తాడు. తెల్లారించేవాడు గూడా దేవుడు. అరుదగు జీవుని బ్రహ్మాండ గోళములోన తెరగై పుట్టించేవాడు దేవుడు. అరసి కమ్మర వచ్చి అన్నపానాదులు పెట్టి తిరుగ రక్షించేవాడు దేవుడు. నీ మొత్తం సమస్తాన్ని నిన్ను పుట్టించిన కాడి నుంచి నిన్ను తనలోకి తీసుకునేంత వరకు, సంహరించేంత వరకు, నీ మరణ సమయం ఆసన్నమయ్యేంత వరకు క్షణ క్షణం భగవంతుడి చర్య అనేది లేకుండా నీకు జీవితం గడవదు. ఖచ్చితంగా దేవుని మరవకము అంతే మాట. చిత్తమా ఓ మనసా అని తన మనసుకు తానే చెప్పుకుంటాడనమాట అన్నమాచార్యుల వారి కీర్తన. నువ్వు మరవద్దు దేవుణ్ణి మరవద్దు. దైవనామ స్మరణ చాలు. అందరూ శ్రీరామాయ నమః అని స్మరిస్తూ సకల శుభాల్ని పొందుతూ జీవించండి. జై శ్రీరామ్.